దేవుని నామంలో మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన షలోం అండి. ప్రతిరోజు తండ్రి నామంలో ఈ ఏకూజావున అలాగనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ షలోం. తండ్రికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమంలో తండ్రి యొక్క వాగ్దానాలు మనం చదువుకుందాం. యావేకి మహిమ కలుగును గాక. ఏది లేకుండా పాపక్షమాపణ మనకు కలిగిద్ది అని అంటే యాశ్వమిసేయ గారు అంటే ప్రభువారు పరలోకపు తండ్రి అయిన ఆ యావే తండ్రి యొక్క కుమారుడు రక్తము లేకుండా పాపక్షమాపణ పోదు అని బైబిల్ గ్రంథంలో మనకు తెలియపరచబడింది. ఎబ్రీ గ్రంథకర్త అపోస్తులైన పౌలు ఎబ్రీలకు రాస్తూ 9వ అధ్యాయము 18 నుండి 22 వరకు చదివితే రక్తము లేకుండా పాపక్షమాపణ జరగదని ఈ యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులకు ఈ వాక్యం ద్వారా తెలియపరచబడుతుంది. ఏంటంటే తండ్రి తన కుమారుని యొక్క నలగదు అని మొదటి మాటగా తెలియపరచబడింది. రెండో మాట కీర్తన గ్రంథము దావీదు రాస్తూ 77వ అధ్యాయము 8వ వాక్యంలో దేవుని యొక్క కృప లేకుండా మనిషి మానవుడు బ్రతకలేడు అని ఈ వాక్యం తెలియపరుస్తుంది. ఎందుకంటే దావీదు అనుభవపూర్వకంగా తెలియపరిచిన మాట ఏంటంటే సర్వోన్నతుడు యావే తండ్రి సృష్టికర్త అయిన మరి ఆ దేవాది దేవుని కృప లేకుండా ఏ నరుడు బ్రతకలేడని ఈ వాగ్దానం తెలియపరుస్తుంది. అలాగనే ఎబ్రీ గ్రంథకర్త మరి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసం లేకుండా యావే తండ్రికి అంటే దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని ఈ వాక్యం తెలియపరుస్తూ ఉంది. మరొక మాట, మరి ఈ వాగ్దానాలను కూడా మీకు తెలియపరుస్తూ వివరించే సమయం మనకి అందుబాటులో లేదు కాబట్టి తండ్రి యొక్క సన్నిధిలో మీరు గమనిస్తారని కోరుకుంటున్నాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో క్రియల లేని విశ్వాసం, క్రియల లేకుండా మీ విశ్వాసము కనపరచలేము అని రాయబడి. అంటే మన విశ్వాసం ఎలాంటిదేనంటే క్రియ కలిగిన విశ్వాసమై ఉండాలి. క్రియ లేకపోతే మనం ఏది చేసినా వేస్ట్. నీకు విశ్వాసం మరి క్రియ లేకుండా లేదని ఈ యొక్క మాట తెలియపరుస్తూ ఉంది. ఎబ్రీ పత్రిక మరి 12వ అధ్యాయం 14వ వచనంలో పరిశుద్ధాత్మ లేకుండా ఎవడను యాశ్వమిసేయని ఆ పరలోకపు తండ్రిని చూడలేరని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ఈ వాక్యం ద్వారా తెలియపరచబడుతుంది. పరమ తండ్రికి మహిమ కలుగును గాక. సలోమాను జ్ఞాని అయిన సలోమాను రాస్తూ 15వ అధ్యాయం 16వ వచనంలో యావే తండ్రికి భయం లేకుండా, యావే తండ్రి భయం లేకుండా ఎంత ధనము సంపాదించినా కానీ నెమ్మది ఉండదని సలోమాను అనుభవపూర్వకంగా తెలియపరు. సలోమాను ఎలాంటి వాడంటే జ్ఞాని. ఆయన వ్యాపారవేత్త, మంచి వ్యాపారం కలిగినట్టు ఓడల వ్యాపారం చేసినట్టు అతను, జ్ఞానం కలిగినట్టు ఆయన. నిజంగా ఆయన జ్ఞానాన్ని మెచ్చుకొని ఎందరో ప్రజలు ఆయన దగ్గరకు వచ్చేవారు. తండ్రికి మహిమ కలుగును గాక. ఆ జ్ఞానాన్ని డబ్బు ధనము ఎంత సంపాదన కలిగి ఉన్నట్టు ఆ సలోమాను ఏమంటాడంటే సామెతలు 15వ అధ్యాయము 16వ వచనంలో దేవుని భయం లేకుండా ఎంత ధనమును మరి సంపాదించడం నీకు నెమ్మది ఉండదు. స్త్రీల ద్వారా పురుషుల ద్వారా నాకు నెమ్మది లేకుండా ఈ స్థితిలో నేను ఉన్నానని చెప్పి మరి నిజంగా సలోమాను దావీదు యొక్క కుమారుడు తెలియపరుస్తున్నాడు. చివరిగా నిజంగా ఈ వాగ్దానాలలో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మరి రోమపత్రిక 10వ అధ్యాయం నిజంగా 14వ వచనంలో సువార్త ప్రకటించేవారు లేకుండా ఎలా సువార్త ప్రకటించబడింది అని ఈ లేఖనం తెలియపరుస్తుంది. మానవుడు నిజంగా మనిషే వెళ్ళి సువార్త ప్రకటించాలి. డైరెక్ట్గా యాశ్వమిసేవారు పరలోకపు తండ్రి వచ్చి ఎవరు సువార్త ప్రకటించలేరు. కానీ ఆ సర్వజ్ఞానియగు సంపన్నుడు బైబిల్ గ్రంథం ద్వారా ప్రజలకు వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. ఈ వాక్యాలు మీరు అనేక మందికి తెలియపరచమని చెప్పినట్టు రీతిగా తండ్రి చేసినట్టు కార్యాలను బట్టి తండ్రికి మహిమ చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తున్న ఉదయకాల సమయంలో వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన షలోం తెలియపరుస్తూ ఈ వాగ్దానాలన్నీ మన కుటుంబాల్లో నెరవేరి మన పాపాలు క్షమించబడును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడైన తండ్రి, పరిశుద్ధుడా, ఎందరైతే తండ్రి కార్యక్రమాన్ని ఇంతవరకు వీక్షించారు వారిని, వారి పిల్లల్ని, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి కృపలో బలపరచమని, ఈ దినమంతా చివరిదాకా వీక్షించిన ప్రతి వారిని దీవించమని యేసువారి నామం ద్వారా అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన షలోం అండి. ఈ ఛానల్ అనేక మందికి తెలియపరచవలసిందిగా కోరుకుంటున్నాం. తండ్రికి మహిమ. షలోం.